మన ఆస్ట్రేలియా నుంచి వచ్చారండి తెలుగు క్రిస్మస్ తాతగారు. ఒక్క మాట మాట్లాడతారంటే విన్నాం, అంటే తెలుగు సరిగ్గా రాదులేండి. నేను లేటుగా రావడానికి కారణం ఏంటంటే నాకు ఫ్లైట్ లేట్ అయింది. అయినా ఈ చివరి సమయంలో వచ్చి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు ప్రత్యేకమైనటువంటి బహుమతులు తీసుకొని వచ్చి ఉన్నాను. ఈ బహుమతులు జాగ్రత్తగా మీరు దాచిపెట్టుకొని ప్రతిరోజు వాటిని చూస్తూ ఆనందిస్తూ ఉండండి. ఇప్పుడు నేను ఆస్ట్రేలియా దేశంలో ఉన్నటువంటి నేను సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటే మీ అంత సంతోషం అక్కడ కూడా ఆ ప్రజలు కూడా ఉన్నారు. మీరందరూ కూడా ఈ క్రిస్మస్ కి మంచి బిర్యానీ చేసుకొని మంచి బట్టలు ధరించుకొని సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా నేను దేశాలు తిరుగుతూ ఉంటాను కాబట్టి నా ప్రయాణం సకలంగా జరగాలని మీరు మనల్ని ప్రార్థన చేయమని నేను కోరుకుంటున్నాను. మీ యొక్క సంతోషాన్ని మా కుటుంబీకులతో కూడా నేను పారి వెళ్ళిన తర్వాత నేను చెప్పుకుంటాను. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ మందిరంలో ఏర్పాటు చేసినటువంటి ప్రేమ విందును కూడా మీరు సమృద్ధిగా కడుపు నిండా తినాలని కోరుకుంటున్నాను. మీ అందరి మధ్యలో నేను కూర్చొని భోజనం చేయాలని నేను కోరుకుంటున్నాను. కనుక మీ యొక్క ఈ కార్యక్రమం అయిన తర్వాత మరలా నా కోసం వేరే ఒక సంఘం ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నది. మనకు సమయం కాలాతీతం అయింది కాబట్టి ఈ పిల్లలు డాన్స్ కు సిద్ధంగా ఉన్నారు కాబట్టి నా మెసేజ్ ఇంతటితో నేను ముగిస్తున్నాను. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మీరు కూడా మీ ఆనందాన్ని చేతులు ఊపండి, 2 చేతులు. ఓకే, థ్యాంక్ యూ క్రిస్మస్ తాత గారు.